Dear students, BSK కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరి కోసం కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేసుకోవటానికి ఇమ్మని BSK కాంపిటేటివ్ అడ్డా వారి రిక్వెస్ట్ వచ్చింది. సో స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, సబ్స్క్రైబర్స్కి మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయొచ్చు, నాలెడ్జ్ షేర్ చేయొచ్చు అనే ఒక ఉద్దేశంతో శ్రీధర్స్ కాలేజ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తరపు నుండి BSK కాంపిటేటివ్ అడ్డా వారికి వీడియోస్ అప్లోడ్ చేసుకోవటానికి శ్రీధర్ సిసి కొన్ని వీడియోస్ షేర్ చేసింది. BSK కాంపిటేటివ్ అడ్డా యొక్క సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ శ్రీధర్ సిసి వీడియోస్ చూసి సబ్జెక్ట్ నేర్చుకొని నాలెడ్జ్ గెయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేయటంలో 0తో ఎండ్ అయ్యే స్క్వేర్స్, 5తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ మనం ఆల్రెడీ కంప్లీట్ చేసాం. సో ఇప్పుడు మిగిలిన నెంబర్స్ని చెక్ చేయడానికి ఫస్ట్ 1 to 25 నెంబర్స్కి స్క్వేర్స్ ఎవరికైనా సరే వచ్చి తీరాల్సింది. అలా వచ్చినట్లయితే 26 దగ్గర నుండి 125 వరకు ఉన్నటువంటి స్క్వేర్స్ మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇలా కంపారిజన్ చేసేటప్పుడు మనకు కావలసినటువంటి స్క్వేర్ అనేది 50కి నియరెస్ట్గా ఉందా లేదా 100కి నియరెస్ట్గా ఉందని కంపారిజన్ చేస్తాం. ఇచ్చిన నెంబర్ 50కి దగ్గరగా ఉందా 100కి దగ్గరగా ఉందా, దట్స్ ఇట్. ఇప్పుడు 50కి దగ్గరలో ఉన్న వాటిలో కూడా నెక్స్ట్ 50 కంటే చిన్న నెంబర్సా లేదా పెద్ద నెంబర్సా చెక్ చేస్తాం. 100వి కూడా 100 కంటే చిన్న నెంబర్సా లేదా 100 కంటే పెద్ద నెంబర్సా. 50 కంటే చిన్న నెంబర్స్ అంటే 26 దగ్గర నుండి మొదలుపెట్టి 50 వరకు క్యాలిక్యులేట్ చేయొచ్చు. 50 కంటే పెద్ద నెంబర్స్లో 51 నుంచి 75 వరకు మాత్రమే ఇక్కడ తీసుకుంటాం. 76 దగ్గర నుండి అది 100కి దగ్గరగా ఉన్న నెంబర్ అని తీసుకున్నట్లయితే ఈజీ అయిపోతుంది. 76 to 100 ఒక మోడల్లో చేస్తాం. 100 కంటే పెద్ద నెంబర్స్ అంటే 101 నుంచి 125 వరకు. ఇప్పుడు 1 by 1 కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ కేస్ 50కి చిన్న నెంబర్స్, 50 కంటే చిన్న నెంబర్స్. ఇది సెకండ్ కేస్, ఇది థర్డ్ కేస్, ఇది ఫోర్త్ కేస్. 50 కంటే చిన్న నెంబర్స్ అని అంటున్నాం కాబట్టి గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. మనకి లాస్ట్లో 26 అనే స్క్వేర్ రావాలి. ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని గ్రాడ్యువల్గా డిక్రీజ్ చేసుకుంటూ వెళ్దాం. 49 స్క్వేర్, 46 స్క్వేర్, 43 స్క్వేర్, 38 స్క్వేర్, 34 స్క్వేర్, 29 స్క్వేర్ అండ్ దెన్ 26 స్క్వేర్. ఇప్పుడు ఈ నెంబర్స్ అన్నిటికీ స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇది 3 స్టెప్ అప్రోచ్. నెంబర్ 1, ఇచ్చిన నెంబర్కి 50కి డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 1 ఇక్కడ, 46 50 డిఫరెన్స్ 4, డిఫరెన్స్ 7, డిఫరెన్స్ 12, 16, 21 అండ్ దెన్ 24. మనకి ఇచ్చినటువంటి నెంబర్కి 50కి నియరెస్ట్గా ఉంది కాబట్టి 50కి డిఫరెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ డిఫరెన్స్ 1 అన్నాం, ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్, మీకు డిఫరెన్స్ వచ్చినది ఏదైతే ఉందో దాన్ని స్క్వేర్ చేసినట్లయితే మనకి లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. డిఫరెన్స్ 1 అనుకున్నాం, 1 స్క్వేర్ అంటే 1 కానీ 2 డిజిటెడ్ నెంబర్లో రాయాల్సిందే. ప్రతిసారి కూడా ఫస్ట్ 2 డిజిటెడ్ నెంబర్ రాసి తర్వాత ప్రీవియస్ నెంబర్ చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ నెంబర్ రావాలంటే ఏం చేస్తామంటే మనకు వచ్చినటువంటి డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని 25 అనే ఫిక్స్డ్ నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎందుకు సబ్ట్రాక్ట్ చేస్తున్నాము అంటే 50 కంటే చిన్న నెంబర్స్ కాబట్టి. ఎప్పుడు కూడా 25 అనే ఫిక్స్డ్ నెంబర్లో నుంచి మాత్రమే మనం సబ్ట్రాక్ట్ చేస్తాం. 25 డిఫరెన్స్ 1 ఉంది, 25 - 1 అంటే 24. డిఫరెన్స్ బిట్వీన్ 50 అండ్ 46 అంటే 4 స్క్వేర్ అంటే 16, లాస్ట్ 2 డిజిట్స్. డిఫరెన్స్ 4 ఉంది, ఆ 4ని 25లో నుంచి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 21. 50కి 43కి డిఫరెన్స్ 7 స్క్వేర్ అంటే 49, 7 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 18. 50కి 38కి డిఫరెన్స్ 12 స్క్వేర్ అంటే 144 కానీ లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే రాయాలి, 44 రాసి 1 క్యారీ ఫార్వర్డ్. డిఫరెన్స్ 12 అనుకున్నాం, ఆ 12ని 25లో నుంచి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 13 ప్లస్ 1 క్యారీ ఉంది కాబట్టి 14. 34కి 50కి డిఫరెన్స్ 16 స్క్వేర్ అంటే 256, లాస్ట్ 2 డిజిట్స్ 56, 2 క్యారీ.
డిఫరెన్స్ 16 అన్నాం కాబట్టి 25 లో నుంచి 16 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 9 అవుతుంది. 9 ప్లస్ 2 11 అవుతుంది. 29 50 డిఫరెన్స్ ఈస్ 21. 21 స్క్వేర్ అంటే 441. లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే రాయాలి. 41 రాసి 4 క్యారీ. డిఫరెన్స్ 21 అనుకున్నాం. 21ని 25లో నుండి సబ్ట్రాక్ట్ చేస్తే 4 అవుతుంది. 4 ప్లస్ 4 8. 26కి 50కి డిఫరెన్స్ అనేది 24. 24 స్క్వేర్ అంటే 576. 76 రాస్తాం. 5 క్యారీ. డిఫరెన్స్ 24 అనుకున్నాం. 25 మైనస్ 24 అంటే 1. 1 ప్లస్ ఆల్రెడీ క్యారీ 5 ఉంది. 1 ప్లస్ 5 అంటే 6. ఇది మోడల్ నెంబర్ 1. 50 కంటే చిన్న నంబర్స్. 26కి 50కి ఉన్నటువంటి మధ్యలో నంబర్స్ ఏవైనా సరే ఇలా చేయొచ్చు. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే 3 స్టెప్ అప్రోచ్ అన్నాం. ఫస్ట్ స్టెప్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయటం. డిఫరెన్స్ బిట్వీన్ గివెన్ నెంబర్ అండ్ 50. ఎందుకు 50తో చేస్తున్నామంటే ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ నియర్ బై 50 కాబట్టి. సెకండ్ స్టెప్లో ఆ డిఫరెన్స్ని స్క్వేర్ చేసినట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది స్క్వేర్ చేసినప్పుడు సమ్ టైమ్స్ ఒక్క డిజిట్ మాత్రమే వస్తుంది. లైక్ 49కి 50కి ఉన్న డిఫరెన్స్ 1 అనుకున్నాం. 1 స్క్వేర్ అంటే 1 కానీ మనం రాసినప్పుడు దాన్ని 2 డిజిట్ ఫార్మాట్లో 01గా రాసాం. సో మీరు స్క్వేర్ చేసినప్పుడు వచ్చేటటువంటి నంబర్ అనేది ఎగ్జాక్ట్గా 2 డిజిట్ నెంబర్ అయి ఉండొచ్చు, లేదా 2 డిజిట్ కంటే ఎక్కువ అయి ఉండొచ్చు, లేదా 2 డిజిట్ కంటే తక్కువ అయి ఉండొచ్చు. కానీ మనం రాసేటప్పుడు మాత్రం 2 డిజిట్స్ మాత్రమే రాయాలి. 2 డిజిట్ నెంబరే వస్తే ప్రాబ్లమే లేదు. 2 డిజిట్స్ కంటే తక్కువ అంటే ఒక డిజిటే వచ్చింది అనుకోండి. ఒక డిజిట్ వచ్చే ఛాన్స్ ఏంటి? 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9. ఇలా 1 కానీ 4 కానీ 9 కానీ వచ్చినప్పుడు 01, 04, 09 ఇలా రాస్తాం. ఒక్కొక్కసారి 2 డిజిట్ నెంబర్ కంటే పెద్దది వస్తుంది. లైక్ 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144. అలా 3 డిజిట్ నెంబర్ వచ్చినప్పుడు కంపల్సరీగా 2 డిజిట్సే రాసి ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూసారు ఆ పద్ధతి. సో ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్లో ఏం చేస్తున్నాం? ప్రీవియస్ నెంబర్ రావటానికి డిఫరెన్స్ని 25లో నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 25 అనేది ఫిక్స్డ్ నెంబర్. ఆ ఫిక్స్డ్ నెంబర్లోంచి ఎప్పుడు కూడా డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేసినట్లయితే మీకు ప్రీవియస్ నెంబర్ వస్తుంది. సో దిస్ ఈజ్ అవర్ 3 స్టెప్ అప్రోచ్. ఇప్పుడు 50 కంటే చిన్న నెంబర్స్ చూసాం. ఇదే కేసులో 50 కంటే ఎబో నెంబర్స్ ఏమేంటి? 50 కంటే ఎబో అంటే ఎక్కడి నుంచి తీసుకోవచ్చు? 51 నుండి 75 వరకు తీసుకోవచ్చు. కాబట్టి నంబర్స్ మోర్ దెన్ 50. 52 స్క్వేర్, 56 స్క్వేర్, 55 స్క్వేర్ ఆల్రెడీ తెలుసు కాబట్టి అది రాయట్లేదు. 59 స్క్వేర్, 62 స్క్వేర్, 66 స్క్వేర్, 69 స్క్వేర్, 71 స్క్వేర్ అండ్ దెన్ 73 స్క్వేర్. ఏ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నౌ ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ గివెన్ నంబర్స్ అండ్ 50. ఈ నంబర్స్ కూడా 50కి దగ్గరగానే ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ కూడా సేమే, డిఫరెన్స్ తీసుకోవటం. ఒకసారి డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ 2 ఉంది, 6, 9, 12, 16, 19, 21, 23. గివెన్ నెంబర్కి 50కి ఉన్నటువంటి డిఫరెన్స్ తీసుకున్నాం. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఇంతకు ముందు ఏం చేసాం? స్క్వేర్ చేసి లాస్ట్ 2 డిజిట్స్ ఐడెంటిఫై చేసాం. ఇక్కడ కూడా సేమ్ అప్రోచ్. స్క్వేర్ చేసినట్లయితే డిఫరెన్స్ని స్క్వేర్ చేసినట్లయితే లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి. 2 స్క్వేర్ అంటే 4 కానీ 2 డిజిట్ ఫార్మాట్లోనే రాయాలి 04. మరి ప్రీవియస్ నెంబర్ రావాలంటే ఇంతకు ముందు ఏం చేసాం? ఇంతకు ముందు డిఫరెన్స్ని 25 అనే ఫిక్స్డ్ నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ డిఫరెన్స్ని 25కి యాడ్ చేస్తాం. ఎందుకు సబ్ట్రాక్ట్ చేసాం ఇంతకు ముందు? బికాస్ ఆల్ దోస్ నెంబర్స్ ఆర్ లెస్ దెన్ 50. మరి ఇప్పుడు ఎందుకు యాడ్ చేస్తున్నాం? బికాస్ ఆల్ దీస్ నెంబర్స్ ఆర్ ఎబో 50. 50 కంటే పెద్దవి కాబట్టి యాడ్ చేస్తున్నాం. 50 కంటే చిన్నవి అయినట్లయితే సబ్ట్రాక్ట్ చేసాం. నౌ డిఫరెన్స్ 2 ఉంది, 25కి 2 యాడ్ చేసినట్లయితే 27. 2704 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. 56కి 50కి ఉన్నటువంటి డిఫరెన్స్ 6. 6 స్క్వేర్ అంటే 36. 6 యాడెడ్ టు 25 దట్ బికమ్స్ 31. డిఫరెన్స్ అనేది 9. 9 స్క్వేర్ 81.
9 added to 25, that is equal to 34. 62 కి 50 కి ఉన్నటువంటి డిఫరెన్స్ 12. 12 స్క్వేర్ అంటే 144. 44 రాస్తున్నాం, 1 క్యారీ. ఈ 12 యాడ్ చేసినట్లయితే 37 అవుతుంది. 37 తో పాటు ఇంకొక క్యారీ 1 కూడా ఉంది కాబట్టి 37 ప్లస్ 1 అంటే 38 అవుతుంది. 66 కి 50 కి డిఫరెన్స్ 16. 16 స్క్వేర్ 256. 56 ఉంటుంది, 2 క్యారీ. 16 ప్లస్ 2 18. 25 కి 18 యాడ్ చేసినట్లయితే 43 అవుతుంది. 69 కి 50 కి ఉన్నటువంటి డిఫరెన్స్ 19. 19 స్క్వేర్ 361. 3 క్యారీ. 61 మాత్రమే రాస్తాం, లాస్ట్ 2 డిజిట్స్ రాయాలి కాబట్టి. డిఫరెన్స్ 19 అన్నాం. 19 ప్లస్ 3 అంటే 22. 25 కి 22 యాడ్ చేసినట్లయితే 47 అవుతుంది. 71 కి 50 కి ఉన్నటువంటి డిఫరెన్స్ 21. 21 స్క్వేర్ అంటే 441. 41 రాస్తాం, 1 క్యారీ. నౌ 21 ప్లస్ 4 25. 25 ప్లస్ 25 అంటే 50. 5041. 73 కి 50 కి ఉన్నటువంటి డిఫరెన్స్ 23. 23 స్క్వేర్ 529. 29 రాస్తాం, 5 క్యారీ. 23 ప్లస్ 5 28. 28 ప్లస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు 53. ఇంతకు ముందు చేసిన అప్రోచ్ ఇప్పుడు అప్రోచ్ రెండు యాజ్ ఇట్ ఈజే. ఒకే ఒక్క చిన్న డిఫరెన్స్ ఉంది. ప్రీవియస్ నంబర్ ముందు ఉండేటటువంటి నంబర్ క్యాలిక్యులేట్ చేయడానికి 50 కంటే తక్కువ నంబర్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 25లో నుంచి డిఫరెన్స్ సబ్ట్రాక్ట్ చేసాం. కానీ ఈ నంబర్స్ అన్నీ కూడా 50 కంటే ఎక్కువ కాబట్టి 25కి ఆ డిఫరెన్స్ని యాడ్ చేస్తాం. ఆ ఒక్క డిఫరెన్స్ తప్ప, ఆ ఒక్క చేంజ్ తప్ప మిగిలినంతా కూడా యాజ్ ఇట్ ఈస్. ఇప్పటి వరకు 2 మోడల్స్ మాట్లాడాం. నంబర్స్ లెస్ దెన్ 50, నంబర్స్ మోర్ దెన్ 50. సో నంబర్స్ నియర్ బై 50 అనే కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నంబర్స్ నియర్ బై 100కి వెళ్దాం. 100కి నియరెస్ట్ నంబర్స్ లో కూడా మనం 2 కేసెస్ మాట్లాడాం. లెస్ దెన్ 100 మాట్లాడాం, గ్రేటర్ దెన్ 100 మాట్లాడాం, అబోవ్ 100, బిలో 100. నా బిలో 100 మోడల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవాలి? 76 నుంచి 100 వరకు అని అనుకున్నాం. 100 స్క్వేర్ అందరికీ తెలిసిందే కాబట్టి let us start with 97 square. 97, 94, 91, 88, 83, 81, 78 and then 76 square. ఇవన్నీ కూడా 100 కంటే చిన్న నంబర్స్. ఇప్పుడు వీటి స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ కూడా ఫస్ట్ స్టెప్ అనేది సేమ్. ఏంటి? గివెన్ నంబర్ కి 100 కి డిఫరెన్స్ ఐడెంటిఫై చేయటం. సెకండ్ స్టెప్ కూడా సేమ్. సెకండ్ స్టెప్ ఏంటి? సెకండ్ స్టెప్ లో డిఫరెన్స్ ని స్క్వేర్ చేస్తే లాస్ట్ 2 డిజిట్స్ రావటం. డిఫరెన్స్ అనేది 3 అవుతుంది. 3 స్క్వేర్ అంటే 9. దాన్ని 2 డిజిట్ ఫార్ములా రాసినట్లయితే 09. ఇప్పుడు మరి ప్రీవియస్ నెంబర్ ఏముంటుంది? ఇక్కడ ఉండేటటువంటి నంబర్ రావాలంటే నియరెస్ట్ 50 నంబర్స్ అయితే అప్పుడు ఎలా చేసాం? 50 కంటే చిన్న నంబర్స్కి అయితే 25లో నుంచి డిఫరెన్స్ని సబ్ట్రాక్ట్ చేసాం. 50 కంటే పెద్ద నెంబర్స్ అయితే 25కి డిఫరెన్స్ని యాడ్ చేసాం. ఇక్కడ ఇవన్నీ కూడా 100 కంటే చిన్న నంబర్స్. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డిఫరెన్స్ని గివెన్ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్లో నుండే సబ్ట్రాక్ట్ చేస్తాం. అదొక్కటే తేడా. థర్డ్ స్టెప్ ఒక్కటే చిన్న చేంజ్ అవుతుంది. లెస్ దెన్ 50 అయితే లెస్ దెన్ 50 మోడల్లో డిఫరెన్స్ని 25 అనే ఒక ఫిక్స్డ్ నెంబర్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసాం. కానీ ఇక్కడ గివెన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్లో నుండే సబ్ట్రాక్ట్ చేస్తాం. డిఫరెన్స్ 3 ఉంది. 97లో నుంచి 3 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 94 అవుతుంది. డిఫరెన్స్ ఈ 6 హియర్. 6 స్క్వేర్ అంటే 36. 6 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 94. 94 minus 6 that is equal to 88. Difference is 9 here. 9 square ante 81. 9 subtracted from 91. Answer 82. Difference is 12 here. 12 square 144. 1 carry. Last 2 digits మాత్రమే రాయాలి. ఎక్కువ వచ్చినట్లయితే క్యారీ ఫార్వర్డ్కి వెళ్తాం. Now 12 subtracted from 88. 76 వచ్చింది.
ప్లస్ 1 76 ప్లస్ 1 77. డిఫరెన్స్ అనేది 17 స్క్వేర్ అంటే 289 ఉంటుంది 2 క్యారీ. 83లో నుండి 17 సబ్ట్రాక్ట్ చేసినట్లయితే 66 అవుతుంది. 66 ప్లస్ 2 68. 81కి 100కి ఉన్నటువంటి డిఫరెన్స్ 19 స్క్వేర్ అంటే 361 3 క్యారీ. 81లో నుండి 19 సబ్ట్రాక్ట్ చేసి 62 ప్లస్ 3 అంటే 65. 78కి 100కి ఉన్న డిఫరెన్స్ 22 స్క్వేర్ 484 రాస్తాం 4 క్యారీ. 78లో నుండి 22 సబ్ట్రాక్ట్ చేస్తే 56కి 4 క్యారీ యాడ్ చేసినట్లయితే 60. 76కి 100కి ఉన్న డిఫరెన్స్ 24 స్క్వేర్ 576 రాస్తాం 5 క్యారీ. Now subtract 24 from 76 only, which is 52. 52కి 5 యాడ్ చేసినట్లయితే 57. సో ఓన్లీ చేంజ్ ఎక్కడుంది అని అంటే థర్డ్ స్టెప్లో ఉంది. లెస్ దెన్ 50 స్క్వేర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అని అంటే డిఫరెన్స్ని 25 అనే ఫిక్స్డ్ నెంబర్లో నుండి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా 100 కంటే చిన్న నెంబర్స్. వీటిలో థర్డ్ స్టెప్ ఏమవుతుంది అని అంటే ప్రీవియస్ నెంబర్ రావాలి అని అంటే డిఫరెన్స్ని ఇచ్చిన నెంబర్లో నుండే సబ్ట్రాక్ట్ చేస్తాం. అదొక్కటే చిన్న చేంజ్, అది తప్ప మిగిలిందంతా కూడా యాజ్ ఇట్ ఈస్. ఇది థర్డ్ మోడల్. దీనిలో లాస్ట్ మోడల్ ఏంటంటే ఎబో 100 కంటే పెద్ద నెంబర్స్. 100 కంటే పెద్ద నెంబర్స్ అన్నాం కాబట్టి 102 స్క్వేర్ 104 స్క్వేర్ 107 108 111 116 119 122 అండ్ దెన్ 123 స్క్వేర్. ఇప్పుడు ఈ నంబర్స్ ఉన్నట్లయితే సేమ్ ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్లో చేంజ్ అనేది లేదు. డిఫరెన్స్ ఐడెంటిఫై చేయటం విత్ రెస్పెక్ట్ టు 100 ఫస్ట్ స్టెప్. స్క్వేర్ చేసి లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే రాయటం సెకండ్ స్టెప్. డిఫరెన్స్ ఏదన్నా ఉంది అంటే అది ఓన్లీ థర్డ్ స్టెప్లో మాత్రమే ఉంటుంది. డిఫరెన్స్ అనేది 2 ఉంది. 2 స్క్వేర్ అంటే 4. 2 డిజిటెడ్ నెంబర్లో రాస్తే 04. ఇప్పుడు మరి ముందు నంబర్ రావాలంటే ఏం చేయాలి? దీనికంటే ముందు మనం మాట్లాడుకున్న మోడల్ లెస్ దెన్ 100. లెస్ దెన్ 100 మోడల్లో ఏం చేశాము? ప్రీవియస్ నెంబర్ రావాలి అని అంటే డిఫరెన్స్ని గివెన్ నెంబర్లో నుండి సబ్ట్రాక్ట్ చేసాం. ఇప్పుడు మన డిఫరెన్స్ ఏదైతే ఉందో 2 అది గివెన్ నెంబర్కి యాడ్ చేస్తాం. ఎందుకు? ఇవన్నీ 100 కంటే పెద్ద నెంబర్స్ కాబట్టి. సో 102కి 2 యాడ్ చేసినట్లయితే 104 అవుతుంది. డిఫరెన్స్ అనేది 4 స్క్వేర్ అంటే 16. 4 యాడెడ్ టు 104 దట్ ఈజ్ ఈక్వల్ టు 108. డిఫరెన్స్ 7 స్క్వేర్ అంటే 49. 7 యాడెడ్ టు 107 దట్ ఈజ్ ఈక్వల్ టు 114. కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ 8 ఉంది. 8 స్క్వేర్ అంటే 64. 8 యాడెడ్ టు 108 దట్ ఈజ్ ఈక్వల్ టు 116. 111 అనేది 100 కంటే 11 ఎక్స్ట్రా ఉంది. 11 స్క్వేర్ అంటే 121. 21 రాస్తాం 1 క్యారీ. 111కి 11 యాడ్ చేస్తే 122 ప్లస్ 1 123. 116 అనేది 100 కంటే 16 ఎక్స్ట్రా. 16 స్క్వేర్ అంటే 256. 56 రాస్తాం 2 క్యారీ. 116కి 16 యాడ్ చేస్తే 132. 32 ప్లస్ 2 34. 134 అవుతుంది. డిఫరెన్స్ అనేది 19 స్క్వేర్ అంటే 361. 61 ఉంటుంది 3 క్యారీ. 19కి 19 యాడ్ చేస్తే 38. 38 ప్లస్ 3 అంటే 41. కాబట్టి టోటల్ 141. 22 స్క్వేర్ 484. 84 రాస్తాం 4 క్యారీ. 22కి 22 యాడ్ చేస్తే 44. 44 ప్లస్ 4 అంటే 48. టోటల్ 148. 23 స్క్వేర్ 529. 29 రాస్తాం 5 క్యారీ.
23 అంటే 46. 46కి 5 యాడ్ చేసినట్లయితే 51. టోటల్ 151. ఇలా 26 నుంచి మొదలు చేసి 125 వరకు స్క్వేర్స్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో టోటల్గా మనం మాట్లాడిన మోడల్స్ 4 మోడల్స్. లెస్ దెన్ 50, మోర్ దెన్ 50, లెస్ దెన్ 100, మోర్ దెన్ 100. ఈ 4 కేసెస్లో కూడా ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ కాన్స్టెంట్ గానే ఉన్నాయి, అవేమీ మారలా. ఇచ్చిన నంబర్ని 50తో కానీ లేదా 100తో కానీ దేనికి దగ్గరగా ఉంటే దాంతో డిఫరెన్స్ ఐడెంటిఫై చేసాం, అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్లో ఏం చేసాం, ఆ డిఫరెన్స్ని స్క్వేర్ చేసాము. చేసిన తర్వాత లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే ఐడెంటిఫై చేసాం. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడుంది అంటే థర్డ్ స్టెప్లో మాత్రమే ఉంది. ఆ థర్డ్ స్టెప్లో కూడా ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే లెస్ దెన్ 50లో డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని 25లో నుండి సబ్ట్రాక్ట్ చేసాం. అదే మోర్ దెన్ 50 అయినట్లయితే డిఫరెన్స్ని 25కి యాడ్ చేసాం. ఇదే థర్డ్ స్టెప్. థర్డ్ మోడల్ అయినటువంటి లెస్ దెన్ 100 కేసులో అయితే డిఫరెన్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ గివెన్ నంబర్. మన నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్లో నుండి సబ్ట్రాక్ట్ చేసాం. అదే ఎబో 100 ఉన్నట్లయితే మన డిఫరెన్స్ ఏదైతే ఉందో ఆ డిఫరెన్స్ని గివెన్ నంబర్కి యాడ్ చేసాం. ఈ థర్డ్ స్టెప్లో తప్ప మిగిలిన 2 స్టెప్లు, ఫస్ట్ 2 స్టెప్స్ కూడా కాన్స్టెంట్గానే ఉన్నాయి. సో ఇది అలవాటు చేసుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేసేయచ్చు. ఇవి కాకుండా ఇంకా కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేద్దాం.